నేను ఇక్కడ హైదరాబాద్ రిలేషన్ చేస్తాను. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏపీలో ప్రభుత్వం వస్తుంది. వైఎస్ఆర్ఏ వస్తుంది. ఎందుకు రీజన్? రీజన్ ఏం లేదు, అన్ని ప్రభుత్వాలు ఓకే చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ జగనే వస్తుంది. అంటే ఏం జగన్ గారి అంటే జగన్ గారు ఏం పాజిటివ్ అనిపించింది? పాజిటివ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హామీ చెప్తున్నట్టు నెరవేరుస్తున్నారు కాబట్టి వస్తుంది. సో ఇంకా నెగటివ్స్ కూడా చాలా ఉన్నాయి కదా. నెగటివ్స్ అనేవి ఉన్నాయి కానీ పెరిగిపోయినాయని రేట్లు ఎంత పెరిగినా కూడా జనాల్లో ఒక నెలలో మార్పు వస్తుంది. ఇక్కడ రాలే, అందరూ ఏమనుకున్నారు, ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు, కాంగ్రెస్ రాలే, అక్కడ కూడా సేమ్ అదే వస్తుంది. జగన్ గారే వస్తుంది. టీడీపీ జనసేన మీద ఒపీనియన్? జనసేన అనేది ఓన్లీ ఫ్యాన్స్ వరకు ఉంటుంది కానీ మామూలుగా సినిమాలో చూసేటట్టుగా ఉంటుంది కానీ నీకు లైవ్ లో చూడేసరికి లేదు కదా. ఓటు శాతం అంత లేదా ప్రజలు? అంత ఏం లేదు. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా జగన్ అంటే అక్కడ అంత ఇది లేదు, అంటే ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవు, ప్లస్ అంత క్యాండిడేట్స్ లేరు. దానివల్ల కాదు. ఇప్పుడు తెలుగుదేశం అనుకున్నా తెలుగుదేశం అంతగా లేదు, అన్ని సీట్లు కూడా రావు. సో బాబు గారిని జైల్లో పెట్టడం అనేది కరెక్టే అంటారా? దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు అది జగన్ బాబు గారిని జైల్లో పెట్టిన జగన్ పెట్టని అనుకుంటున్నారు కానీ అది జగన్ పెట్టేది అనుకోలేదు ఎవరు, కానీ పైనుంచి ఆర్డర్ వల్ల పెడతారు అంతే. సో 175 సీట్స్ ఉన్నాయి అందులో. గెస్ట్ చేయండి, టీడీపీకి జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? నా అంచనా మాత్రం 110 వస్తుంది అనుకున్నారు. వైసీపీ అంటే పోయినసారి కానీ తగ్గుతాయి. యువగలం పాదయాత్ర ఏం హెల్ప్ అవ్వదు అంటారా టీడీపీ రావడానికి? అది మొత్తం వెళ్ళలేదు కదా, అన్ని డిస్ట్రిక్ట్లు వెళ్ళలేదు, కవర్ చేయలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి జనాలు ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రచారం చేసిన 1 మంత్ బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి చేంజ్ అయిపోతుంది. అంటే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిరు, కానీ ఏంటంటే జనాలు మెయిన్ ఇప్పుడు ఏంటంటే అమౌంట్ తోనే కూడుతుంది పని. డబ్బు ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతారు, కానీ కొందరు వేస్తారు, అంత సీట్లు రావు, అంత సొంతంగా వేసేది అంత రాదు. అయితే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు పార్టీలో. ఇప్పుడు పార్టీ సభ్యత్వం నుండి తప్పిపోయారు, అండ్ ఎమ్మెల్యే పోస్ట్ కి కూడా రాజీనామా చేశారు. ఇట్లా ఒక్కొక్కరు అందరు దూరం అవుతున్నారు కదా, మళ్ళీ వైసీపీ పార్టీకి అధికారం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎక్స్పెక్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు తెలుగుదేశం అనేది కొంచెం వర్క్ చేయని వల్ల డీలా పడిపోయింది. అంటే ఏంది, ఈయన డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఎక్కువ, కానీ డెవలప్మెంట్ పూర్తిగా కాలే, అందులో బడ్జెట్ లేదు, అందుకని డీలా పడిపోయిండు. వాళ్ళకి ఏంటంటే పైన చూస్తారు. జగన్ గారు డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ ఏం లేదు, చెప్పిన హామీ నెరవేరుస్తున్నారు, దాని వల్ల వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ.